ముందుగా అల్పమైనటువంటి ఆహ్వానించిన సంఘ ప్రియులకు, పెద్దలకు, పరిచారకులకు, సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలమున దైవ సన్నిధికి చేరి వచ్చిన మనము దైవ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తల కార్యముల గ్రంథంలో నుండి ఒక మాట చదువుతాం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, చాప్టర్ నెంబర్ 9, 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతాం. 9వ అధ్యాయం 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములనంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. మరలా చదువుతున్నాను నేను. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములనంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమదాసునుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు, స్తోత్రాలు. ఉదయకాల ఆరాధనలో మీరు సహాయపడినారు, మీకు వందనములు, స్తోత్రాలు. ఇప్పుడైతే మీ దివ్యమైన మనోహరమైన వాక్కుల కొరకై కనిపెడుతూ ఉన్నాం. దుప్పి నీటి వాగుల కొరకు వేగిరపడుచు ఏ రీతిగా పరిగెడునో మీ వాక్య ఆసక్తి కలిగి మీ సన్నిధికి మేము చేరి ఉండగా మా యొక్క ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయిన నీవు ఈ సమయంలో మాకు నీ సహాయమును అందించండి. మేము నమ్మిన దేవుడు మోగవాడు కాదు, మాట్లాడే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. కనబడేది నేనైనా వినబడేది మీ స్వరముగా ఉండనట్లు సంపూర్ణముగా మీ యొక్క ఆత్మతో నన్ను నింపి మీ ఆధీనంలో ఉంచుకొని అందరికీ అర్థమగు రీతిలో మీరే మాట్లాడండి. ప్రతి ఒక్కరికి వినగల చెవులను, గ్రహింపగలిగిన హృదయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఉదయకాల ఆరాధనలో శ్రేష్టమైనటువంటి సంగతులను మనం విన్నాం. అబ్షాలోము వంటి స్వభావము కలిగినటువంటి మనలను మన ప్రభువు ఎలాగ ప్రేమించాడో, తన యొక్క కనికరమును, దయను ఎలాగ చూపించాడో, విలువ కట్టడానికి కూడా వీలు లేనంత హద్దులు లేని గొప్ప ప్రేమ ద్వారా అల్పురమైనటువంటి మనకు కలిగిన ప్రయోజనం ఏమిటో జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు అన్నాడు, అబ్షాలోము చనిపోయిన తర్వాత, అబ్షాలోమా, అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోవటం ఎంత మేలు అని అన్నాడు. కానీ దావీదు అబ్షాలోము కొరకు చనిపోలేదు. కానీ మన ప్రభు యేసుక్రీస్తు అయితే మేలు కాదు, మనకు మేలుకరముగా ఉండినట్లుగా అల్పులమైనటువంటి మనలను ఆయన ప్రేమించి మన కొరకు మరణించి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఈ ఉదయకాలంలో మనము మన ఘనంగా మన ప్రభువుని ఆరాధించాం. ఈ ఉదయకాలమున మరొక్కసారి అపోస్తల కార్యముల గ్రంథములో నుండి సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదిమ సంఘం అయినటువంటి యెరూషలేము సంఘము కట్టబడిన సంఘముగా, దేవునిచే ప్రశంసింపబడినటువంటి సంఘముగా, విస్తరింపబడినటువంటి సంఘముగా, అనేక మంది భక్తులు ఉన్నటువంటి, దైవజనులు ఉన్నటువంటి సంఘముగా ఆనాటి కాలంలో ఉన్నట్లుగా మనము ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో మనము ఈ అధ్యాయాల్లో, ముందు అధ్యాయాల్లో కూడా చూడవచ్చు. అయితే ఈ విస్తరణ వలన అక్కడ 3 కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ సంఘములో. ఒకటి సమాధానం ఉన్నది, రెండవది దైవ భయం ఉన్నది, మూడవది పరిశుద్ధాత్మ ఆదరణ కూడా ఆ సంఘానికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఒక సంఘం క్షేమాభివృద్ధి నొందుచు విస్తరింపబడాలి అని అంటే, ఒక సంఘం దేవునికి మహిమకరముగా ఉంటూ దేవునికి ఇష్టమైనటువంటి సంఘముగా ఉండాలి అని అంటే, ఆ సంఘములో ఉన్నటువంటి సభ్యుల యొక్క పాత్ర ఎంతైనా ఉన్నది. ఊరికనే ఏ కారణము లేకుండా సంఘాలు అభివృద్ధి చెందవు. ఊరికనే ఏ కారణము లేకుండా సంఘాలు విస్తరింపవు. ఊరికనే ఏ కారణము లేకుండా దేవుని చేత సంఘము ప్రశంసింపబడదు. లేఖనాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు యోగ్యమైన మాదిరికరమైనటువంటి సంఘాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మనకి ఫిలదెల్ఫియా సంఘం అంటే సహోదర ప్రేమ ఉన్న సంఘం మనకి కనబడుతుంది. అలాగే బెరయ సంఘం వాక్యమును పరిశోధించే సంఘముగా ఉన్నది. మాసిదోనియా సంఘం దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడనటువంటి సంఘముగా ఉన్నది. తెస్సలోనికయ సంఘం ప్రార్థనలో పోరాడుతున్నటువంటి సంఘం. ఫిలిప్పీ సంఘం అపోస్తులైన పౌలు బహుగా ప్రశంసించి ఆనందించేటటువంటి సంఘం. దేవునికి ఇష్టమైనటువంటి సంఘముగా, పరిశుద్ధులు ఉన్న సంఘముగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగైతే ఈ లోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఏ రీతిగా ఆ ప్రభువుని సంతోష పెట్టగలరు, ఏ రీతిగా సంఘము ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమమును పొందగలదో లేఖనాలు ఆధారంగా మనం చూడవచ్చు. ఒక సంఘం క్షేమాభివృద్ధి పొందింది అంటే దానికి మన యొక్క శక్తి యుక్తులు కాదు అనే సత్యాన్ని జకర్యా గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. కేవలం ఆ వచనం వరకే చూద్దాం, పై విషయాలు కాదు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు అతడు నాకు ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను అన్నాడు. ఇది మన శక్తి వలన కానీ, లేకపోతే మన బలం వలన కానీ, ఐశ్వర్యం వలన కానీ, లేకపోతే జ్ఞానము వలన కానీ ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందదు. కానీ అది కేవలము దేవుని యొక్క ఆత్మ వలన మాత్రమే అది క్షేమాభివృద్ధి నొందుతుంది అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఆదిమ సంఘములో గొప్పవారు ఎవరు లేరు, ఐశ్వర్యవంతులు లేరు, జ్ఞానం కలిగినటువంటి వారు లేరు. లేఖనాలను మనం చూస్తున్నప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 4:13 చూసినప్పుడు వీరు విద్య లేని పామరులు అని అన్నాడు. పేతురు యోహానులు బోధిస్తున్నారు. వారు ఎలాంటి వారట? విద్య లేదు వారికి, చేపలు పట్టేవారు, సముద్రంలో వెళ్ళేవారు, జీవనోపాధి కోసం, ఆహారం కోసం ప్రయాసపడేటటువంటి వారు, రాత్రంతా ప్రయాసపడేవారు. వారు విద్య లేనటువంటి వారు. అంతేకాదు 3 మనం చూసినప్పుడు సమాజంలో కూడా వారికి గుర్తింపు లేనటువంటి వారు. 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎలాంటి రాజకీయ పలుకుబడి కూడా లేనటువంటి వారు. ఆనాడు శాస్త్రులు పరిచర్యలదే ఆధిపత్యం. మరి అలాంటి వారు ఉన్నటువంటి సంఘం ఎలాగ క్షేమాభివృద్ధి పొందింది? ఈ ఉదయకాలంలో నాకున్న సమయాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఒక సంఘం అది నూతనంగా ఏర్పడినటువంటిదేమి, లేకపోతే కొన్ని దినాల క్రితం ఏర్పడినటువంటిది ఏదైనా సరే, అది ఒక క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే, దేవుని దృష్టికి యోగ్యమైన సంఘముగా ఉండాలి అని అంటే, ఆ సంఘములో ఉండవలసిన కొన్ని లక్షణాలను ఈ ఆదిమ సంఘం ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం చెప్పండి. ఈ సంఘములో ఎలాంటి వారు ఉండుటను బట్టి ఈ సంఘము అభివృద్ధి పొందినదో, అలాగే క్షేమాభివృద్ధి పొందినదో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 2వ అధ్యాయం 37-38 చూసినప్పుడు అక్కడ ఒక మాట, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అంటే క్రింద ఏమని ఉన్నది అక్కడ, గొడవబడి అని అన్నాడు. నొచ్చుకొని, సహోదరులారా
మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు అన్నారు. అలాగే 47వ వచనం, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అన్నాడు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఆ సంఘములో ఎవరు ఉన్నారయ్యా అంటే, అక్కడే చదువుతున్నాం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అని అన్నాడు. అంటే ఎవరైతే హృదయములో పొడవబడిన వారుగా ఉంటారో, ఎవరైతే నిజమైన పశ్చాత్తాప హృదయముతో పాపినైన నన్ను క్షమించు ప్రభువా అని విరిగి నలిగిన హృదయముతో విధేయతతో ప్రభు పాదాల వద్దకు వస్తారో, వారితో నింపబడినటువంటిది ఆదిమ సంఘం. చూడండి, పేతురు ఒక్క ప్రసంగానికి ఎంతమంది రక్షింపబడ్డారో చూడండి. అక్కడ 41వ వచనం ఆఖరు, ఇంచుమించు ఆ దినమందు 3000 మంది చేర్చబడినారంట. ఈ 3000 మంది ఎలాంటి వారయ్యా అంటే, హృదయములో పొడవబడినటువంటి వారు. ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి వివరిస్తూ ఉన్నప్పుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆకాశ మహాకాశములను సృజించినటువంటి వాడు ఒక మనుష్యునిగా దాసుని స్వరూపమును ధరించుకొని శిలువ మరణము పొందనంతగా తగ్గించుకొని ఆ ప్రియుడు ఈ లోకానికి వచ్చాడు. సమస్త మానవుల కొరకై తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. సమస్త మానవుల కొరకై శ్రమలను పొందాడు, బాధలను పొందాడు, వేదనలను పొందాడు, అవమానాలను సహించాడు, శాపగ్రస్తులుగా శిలువపై వేలాడినాడు. ఆనాడు మీ పితరులు ఆయనను మీరు తిరస్కరించినారు, ఎన్నోసార్లు గొణిగారు, విసిగించారు, బాధ పెట్టారు. ఆయన చేసిన కార్యములను వారు చూడలేకపోయారు. తిరుగుబాటు చేసిన జనాంగమని పేతురు యోహాను బోధిస్తున్నప్పుడు వారు హృదయములో పొడవబడినారు. అయ్యో, నా ప్రభువు నా కొరకు ఈ లోకానికి వచ్చాడా? నేను చేసిన పాపములకు బదులుగా నా ప్రభు శిక్షను అనుభవించాడు. హృదయంలో నొచ్చుకున్నారు. వారి స్థితి ఏమిటో వారు గ్రహించారు. నిజమైన పశ్చాత్తాప హృదయంతో, కృంగిన హృదయముతో వారు క్రీస్తును అంగీకరించినారు. అలాంటి వారు ఉంటేనే ఆ సంఘము క్షేమాభివృద్ధి. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పౌలు శీలను తీసుకెళ్లి జైల్లో పడేశారు, ఏడవబడినారు, కొట్టబడినారు, బంధింపబడినారు. కానీ వారు వాటన్నిటి వైపు చూడలేదు. నా ప్రభువు నా కొరకు కొట్టబడినప్పుడు ఆయన కొట్టబడిన ఆ దెబ్బలతో పోల్చుకుంటే నేను పడిన శిక్ష ఎంత, నేను పడిన బాధ ఎంత. నా ప్రభువుని ఈడ్చుకు వెళ్ళారే, నేను ఏడవబోటు ఒక లెక్క. ప్రభువు వైపు చూశారు వారు. శ్రమలు పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, అవమానపడుతున్నప్పుడు, ఉమ్మి వేస్తున్నప్పుడు ప్రభు వైపు చూశారు. సమస్తము వాటిని సంతోషంగా భావించారు. ఆ బాధలో నుండి ఉత్సాహంగా పాటలు వచ్చాయి. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఘనపరుస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. సంతోషముతో పాటలు పాడుతూ ఉంటే ఒకడి హృదయం పొడవబడినది. అక్కడ ఎవరైతే పౌలు శీలను ఈడ్చుకొచ్చారో, ఎవరైతే అవమానకరంగా మాట్లాడాడు, జైలు అధికారి పొడవబడినట్టుగా ఉన్నాడు. వార్తలు వింటున్నాడు, క్రీస్తుని గురించి వింటూ ఉన్నాడు. ఒక్కసారిగా భూకంపం. ఆ భూకంపం జైలులోనే వచ్చింది అనుకుంటున్నాం, కానీ అసలు ఆ భూకంపం చెరసాల నాయకుని హృదయంలోనే వచ్చింది. హృదయము బ్రద్దలైపోయినది. అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను what can I do for salvation? ఎవరు చెప్పమన్నారు? నిజముగా అట్టి హృదయము కలిగినటువంటి వారు సంఘములో ఉంటే సంఘ క్షేమం కొరకు ఎంతగా ప్రయాసపడతాం.
సంఘం ఏమిటి ఇలాగైపోతున్నది? వేదన, దుఃఖం ఎంతమందికి ఉంటుంది? నిజముగా ఒక సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే ఆ సంఘములో ఎట్లాంటి వారు ఉండాలి? ఎలాంటి వారు? పొడవబడిన వారు. అసలు దేవునికి ఇష్టమైంది అది. 51వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో ఏమన్నది? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని అంటున్నాడు. 51:17 మనం చూడవచ్చు. అది అపోస్తల కార్యం గ్రంథం 16వ అధ్యాయంలోనే మరొక స్త్రీ మనకి కనబడుతుంది. ఎవరామె? లూదియా అనేటటువంటి స్త్రీ. అక్కడ నది ఒడ్డున ప్రార్థన జరుగును అనుకొని వెళ్ళింది ఆమె. అంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళిందో. కానీ ఆ దినాన పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు హృదయం బ్రద్దలైపోయింది. అప్పటి వరకు మూయబడిన హృదయం ఏమైపోయింది? ఇప్పుడు పగిలిపోయింది, బయటకు వచ్చేసింది. తలుపు తెరవబడినది. ఇప్పుడు ఆ తెరవబడినటువంటి హృదయంలోనికి ఆ దేవునిని ఆహ్వానిస్తూ ఉన్నది ఆమె. ఆ తర్వాత దైవజనులను తన ఇంటికి ఆహ్వానించింది. మొదటిగా ప్రభువుని ఆహ్వానించింది, ఆ తర్వాత దైవజనులను ఇంటికి ఆహ్వానిస్తున్నది. ఫిలిప్పీలో సంఘం ఏర్పడటానికి ఆమె ఒక స్తంభంగా ఉన్నది. ఫిలిప్పీ పట్టణంలో సంఘ స్థాపనలో ఆమె పాత్ర విశేషమైనది. అలాగైతే సంఘములో ఎవరు ఉండాలయ్యా అంటే పొడవబడిన వారు ఉండాలి, విరిగి నలిగిన హృదయముతో ఉన్నవారు ఉండాలి, విధేయత కలిగిన వారు ఉండాలి, లోబడిన వారు ఉండాలి, ప్రభువు యొక్క అధికారములకు ఇష్టపడే వారు ఉండాలి. అలాంటి వారు సంఘములో లేకపోతే సంఘము అభివృద్ధి చెందాలి. ఈ ఉదయకాలమున మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నేను ఎలాగ ఉన్నాను సంఘములో? నేను ఎలాగ జీవిస్తున్నాను సంఘములో? నేను ఎలాగ ప్రవర్తిస్తున్నాను సంఘములో? ఆనాడైతే ఆదిమ సంఘం డెవలప్ అవ్వడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, ఆదిమ సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి గల కారణం ఏమిటంటే, ఆదిమ సంఘములో సమాధానము, సంతోషము, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఉండడానికి గల కారణం ఏమిటంటే వారిలో ఉన్న విరిగి నలిగిన హృదయం. రెండవదిగా చూద్దాం, చూడండి 14వ వచనం, మొదటి అధ్యాయం ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మేడగదిలో జరిగినటువంటి సమావేశం ఇది. మనకు కూడా మేడగదిలో జరుగుతుంది. అప్పర్ రూమ్ మినిస్ట్రీ. క్షేమాభివృద్ధి ఒక సంఘంలో ఉండాలి అని అంటే, మన సంఘం క్షేమంగా ఉండాలి అని అంటే, మన సంఘం ప్రభువు వచ్చే వరకు నిలిచి ఉండే సంఘముగా ఉండాలి అని అంటే, మన సంఘం దేవుని చేత ప్రశంసింపబడిన సంఘముగా ఉండాలి అని అంటే, ఆ సంఘములో ఉండవలసిన మరొక లక్షణం ఏమిటో తెలుసా? ప్రార్థన. ఎస్, there is a pillar of the assembly. ఈ ఇల్లు కొన్ని స్తంభాల మీద నిలబడింది, పిల్లర్స్ మీద నిలబడింది. అయితే దేవుడు మెచ్చే సంఘం దేని మీద నిలబడుతుందో తెలుసా? పిల్లర్ ఆఫ్ ప్రేయర్. ఇంకా నేను చెప్తాను, ఎ చర్చ్ ఆఫ్ నీస్. మోకాళ్ళ మీద నిలబడే సంఘముగా ఉండాలి. సంఘములో ప్రార్థించేవారు ఉండాలి. సంఘములో హృదయము పగులగొట్టబడిన వారు ఉండాలి. ప్రార్థన అన్నిటికీ సొల్యూషన్. మీరు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేశారు. లక్ష్మీనగర్లో ఉన్న సంఘం వరకు బహుగా ప్రార్థన చేశారు. ఎంతో మంది దైవజనులు కూడా ప్రార్థన చేశారు. కానీ
కఠినాత్ములైనటువంటి వ్యక్తుల మనసులు మారలేదు. సరే, మనకు అనవసరం వాటిని గురించి. అలాగైతే ఒక సంఘ క్షేమం అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉన్నదయ్యా అంటే ప్రార్థన మీద ఆధారపడి ఉంది. ఒక కుటుంబ క్షేమం దేని మీద ఆధారపడి ఉన్నదయ్యా అంటే ఆ కుటుంబం చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంది. ప్రార్థన చేస్తున్నామా? ఎంత సమయం మనం ప్రార్థన చేస్తున్నాం? నిన్ను పోషించే సంఘం, నీ కొరకు ప్రార్థన చేసే సంఘం కొరకు ఎంతగా నీవు ప్రార్థన చేస్తున్నావు? వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయి, ఫ్యామిలీ ప్రేయర్స్ ఉన్నాయి, కానీ నీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా సంఘమును ఎత్తి పట్టుకుంటున్నావా? సంఘ విషయంలో నీ బాధ్యత ఏంటి, నీ భారం ఏంటి ఆలోచిస్తున్నావా? సంఘము అనేది ఏ ఒక్కరిదో కాదు. సంఘము అనేది అందరిది. సంఘమును అభివృద్ధి పరచవలసిన బాధ్యత, సంఘములో దేవుని కార్యములు జరగాలి అంటే సంఘములో ఉన్న నీవు చిన్నవాడవైనా పెద్దవాడు ప్రతి ఒక్కరి బాధ్యత ఉన్నది. అన్ని ఆయన చేసుకుపోతాడండి, అన్ని ఆయన చూసుకుంటాడు. నథింగ్ ఎల్స్. ఆయన ఎవరు? మనము. సంఘము అంటే మనము అంతే, ఏ ఒక్కరు అంటారు. సంఘములో ప్రార్థన ఉండాలి. చూడండి, మనం 4వ అధ్యాయం 24-31 వచనాలు మనం చూస్తున్నప్పుడు వారు ఎలాగ ప్రార్థన చేశారట? వారు బిగ్గరగా ప్రార్థన చేశాను అనే మాట తన 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అబ్బబ్బబ్బబ్బా! పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా, పరిశుద్ధాత్మతో నింపబడేటట్లుగా ప్రార్థన చేశారు. బిగ్గరగా ప్రార్థన చేసినట్లుగా మనము ఈ 4వ అధ్యాయములో మనము చూడవచ్చు. 24వ వచనంలో ఏమన్నది? వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొర్రపెట్టిరి అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారారా, ప్రార్థనా జీవితం అనేది ఒక సంఘము కట్టబడాలన్నా, ఒక సంఘము దేవునికి మహిమకరముగా ఉండాలన్నా సంఘమునకు ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటయ్యా అంటే ప్రార్థన. 4వ అధ్యాయంలో బిగ్గరగా ప్రార్థన చేశారు. 12వ అధ్యాయంలో ఎలా చేశారు? వారు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసిరి. పేతురు సంఖ్యలు ఊడిపోయాను అన్నాడు. అక్కడ బిగ్గరగా చేశారు 4వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో అత్యాసక్తితో వారు ప్రార్థన చేసినారట. ఉన్నదా ప్రార్థనా జీవితం? ఒక వ్యక్తిని దేవునికి దగ్గరగా చేసేది ప్రార్థన. ఒక వ్యక్తిలో సమాధానమును నింపేది ప్రార్థన. ఒక వ్యక్తి జీవితంలో అద్భుతాలు చేసేది ప్రార్థన. ఒక వ్యక్తిని ధైర్యముతో ముందుకు నడిపించేది, ఆదరించేది, స్వస్థపరిచేది ప్రార్థన. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ డార్క్ఫుల్ లైఫ్ అన్నాడు ఆయన. ప్రార్థన లేని జీవితము చీకటిమయమైన జీవితం అన్నాడు. ఒక ఆయన అన్నాడు ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్ అన్నాడు. అది శక్తివంతము కాని జీవితము అంటున్నాడు. ఎంత సమయం మనము ప్రార్థనకు కేటాయిస్తున్నాం? ఎంత సమయం ప్రార్థనలో మనము పోరాడుతున్నాం? కొలస్సై పత్రికలో గడిచిన గురువారం నాడు మేము వాక్య కూడికలో జ్ఞాపకం చేసుకున్నాం. మీ కొరకు ప్రార్థనలో ఇతడు పోరాడువాడు ఎపఫ్రా గురించి వ్రాయబడి. ఎపఫ్రా ఏమన్నాడు? అతడు ప్రార్థనలో మీ కొరకు పోరాడువాడు అని అన్నాడు. దిస్ ఇస్ ద ఫైట్. అలాగైతే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఒక సంఘము యొక్క క్షేమాభివృద్ధి విరిగి నలిగిన హృదయము కలిగిన రక్షింపబడిన వారి మీద ఉంటుంది. రెండవదిగా ప్రార్థన మీద ఆధారం. మూడవదిగా అక్కడే మనం చదువుకున్నాం, వారు ప్రార్థన చేస్తూ ఎలాంటి మనసును కలిగి ఉన్నారట? వారు ఏక మనసు. దేర్ ఇస్ ఏ సింగిల్ మైండ్.
వారి మనసులలో ఏమి వేరే భేదాభిప్రాయాలు లేవు. నేనట్టా నువ్వట్టా కాదు. వారందరూ కూడా ఎలాగ ఉన్నారట? ఏక మనసు కలిగి ఉన్నారట. ఏక మనసు కలిగి ఉంటే సంఘం అభివృద్ధి పొందుతుంది. భార్యాభర్తలు ఇరువురు ఒకే మనసు కలిగి ఉంటే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అది ఒక మోడల్ కాంగ్రిగేషన్ అండ్ మోడల్ ఫ్యామిలీగా తయారవుతుంది. నేను గమనిస్తూనే ఉన్నాను. బ్రదర్ మాట్లాడుతూ ఉంటే మన సహోదరు అలాగే బ్రదర్ వాట్ ఏ బ్యూటిఫుల్ క్లైమేట్ ఇట్ ఈస్. పెద్దలు చెబుతూ ఉన్నప్పుడు అలాగా ఒక్క మాట కూడా ఇలా కాదు బ్రదర్ అని ఎవరైనా అంటారేమో. నో, పెద్దవారు మాట్లాడుతున్నప్పుడు, వాక్యానుభవం కలిగిన వారు మాట్లాడుతున్నప్పుడు, మాదిరికరమైన జీవితం కలిగిన వారు మాట్లాడుతున్నప్పుడు, వారి వయసును బట్టే కాదు, వారు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారో గ్రహించి మనం వారికి లోబడి ఉండాలి. అసలు చుట్టూ వాతావరణం ఎలా ఉంటుందంటే అసలు ఎంత అందంగా ఉంటుందో ఆ వాతావరణం. అలా కాకుండా ఎదురు తిరగటం, కొట్టుకోవటం, తన్నుకోవటం, తిట్టుకోవటం. లేఖనాలు తెలియజేస్తున్నాయి మన ప్రభువు అల్లరికి కర్త. ఆయన శిరస్సగిన సంఘములో ఏముంటుంది అంటే ఇలాంటి క్లైమేటే ఉంటుంది. శిరస్సులకు శరీరంలో ఉన్న అవయవాలని ఎలాగ లోబడి ఉంటాయో, ఓ చెయ్యి నువ్వు అది తిరుగు, అది చెయ్యి, ఈ పని చెయ్యి, ఓ కాలు నువ్వు అక్కడికి వెళ్ళు, ఎట్లాగా శరీరంలో శిరస్సు చెబితే మిగిలిన అవయవాలన్నీ కూడా ప్రవర్తిస్తాయో అలాగా ప్రభు యొక్క ఆజ్ఞకు మనము లోబడి జీవించాలి. ఏక మనస్సు. ఫిలిప్పీ సంఘం దేవునికి మహిమకరంగా ఉన్న సంఘం. ఫిలిప్పీలో హెచ్చరికలు ఏమి లేవు. పౌలు చక్కగా సంతోషంగా రాశాడు. ఏమి హెచ్చరికలు లేవు. 1-2 హెచ్చరికలు ఉన్నా ప్రేమతో కూడిన హెచ్చరికలే ఉన్నాయి వారిలో సరి చేయటానికి. కానీ పౌలు 2 స్త్రీల గురించి ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. వారు ఎంతగా ప్రయాసపడినారో వారి పేర్లు కూడా జీవ గ్రంథంలో ఉన్నాయని 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అయితే వారు బాగానే ఉన్నారు, ప్రభు పరిచర్య చేస్తున్నారు, దైవజనుడికి అట్లా ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు, దేవునికి మహిమకరంగా ఉన్నారు. అసలు వాళ్ళ పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడ్డాయి అని అపోస్తులైన పౌలు అంటున్నాడు. కానీ వారి మధ్య ఏమీ లేదట. చూడండి 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని ఎవరిను సుంటికేను బతిమాలు కొనుతున్నాడు. రిక్వెస్ట్ చేస్తున్నాడు, హెచ్చరించడం లేదు. నాకుంది కదా అధికారం, నా ద్వారా రక్షింపబడ్డారు కదా అనుకునే అహంకారం పౌరులు లేదు. ఎంతగా రిక్వెస్ట్ తోటి బతిమాలు కొనుచున్నానన్నాడు. ఆఖర్లో అన్నాడు ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి అంటున్నాడు. ఎంత గొప్ప విషయం! ఏక మనసు కలిగి ఉండుట. కీర్తన గ్రంథం 133వ కీర్తన 1వ వచనంలో ఉన్నది సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరమో. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆత్మ కలిగించు ఐక్యతను మనము కలిగి జీవించాలి. ఐక్యత అనేది ఎవరు కలిగిస్తారు? దేవుని యొక్క ఆత్మ. తిరుగుబాటు ఎవరు కలిగిస్తారు? దుష్టుల యొక్క ఆత్మ. వాడి పని అంతా కూడా ఎట్టుందంటే విభజించి పరిపాలించు. అపవాది ఎప్పుడు ఏం చేస్తుంటాడు? విభజించడమే వాడికి తెలుసు. ఏక మనస్సు అనేది కలిగి ఉండటానికి వాడికి ఇష్టపడడు. అలాగైతే ఏక మనస్సు మనము కలిగి ఉండాలి. ఏక మనస్సు కలిగి ఉండాలి. 32వ వచనంలో చూడండి, 4వ అధ్యాయం మరొక 2 మాటలు కూడా అక్కడ చేర్చారు. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక మనస్సే కాదండి, ఏక హృదయమును ఏక ఆత్మయు కలవారై ఉండిరి. వారిలో ఏక మనస్సు ఉన్నది,
ఏక హృదయము ఉన్నది, ఏక ఆత్మ కూడా ఉన్నది. వారి ఆత్మలు వేరు కాదు, వారు వెలుగుచున్న దీపాలైనటువంటి వారు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని అన్నాడు. ఇవి ఆరిపోయే దీపాలు కాదు, ఇవి దేదీప్యమానముగా వెలిగే దీపాలు. అలాగైతే సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అనంటే, మన సంఘం విస్తరించాలి అనంటే, మన సంఘము ప్రభువు వచ్చే వరకు నిలిచి ఉండాలి అనంటే, సంఘములో ఏముండాలి? ఏక మనస్సు, అందరము కలిసి. చాలా అంత బ్యూటిఫుల్ వర్డ్ దట్ ఇస్ ఏక మనస్సు. 4వ చూద్దాం, చూడండి. 2వ అధ్యాయం 40వ వచనం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుదని వారిని హెచ్చరించారు. సపరేషన్. ఒక సంఘము అభివృద్ధి పొందాలి అని అంటే సపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రత్యేకత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. 100 సంవత్సరాల బ్రదరన్ చరిత్రను మనం చూసినప్పుడు 2 మాటలు నాకు ఎక్కువగా కనబడ్డాయి. 100 సంవత్సరాల బ్రదరన్ చరిత్ర నేను పరిశీలన చేసినప్పుడు నాకు 2 మాటలు ఎక్కువ సార్లు కనబడ్డాయి. అవి ఏంటో తెలుసా? సపరేషన్ అండ్ శాంటిఫికేషన్. ప్రత్యేకత, పరిశుద్ధత. సపరేషన్ అండ్ శాంటిఫికేషన్, ఆ రెండింటిని ఆనాటి నుంచి మన బ్రదరన్ సంఘాలు కలిగి ఉన్నాయి. ప్రత్యేకింపబడిన వారుగా, పరిశుద్ధ పరచబడినటువంటి వారుగా. ఎంత గొప్ప కార్యం అనేది అంటున్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ. సపరేషన్ ఉన్నదా? ఇంకా వారితో కలిసి నీవు ఉంటావా? వారితో కలిసి నీవు జీవిస్తావా? వారు ఎవరట? మూర్ఖులు. ఈ తరం వారు ఎలా ఉన్నారట? మూర్ఖత్వంతో ఉన్నారు. వారు పొడవబడిన వారు కాదు, వారు ప్రార్థించేవారు కాదు, వారు ఏక మనస్సు కలిగినటువంటి వారు కాదు, కానీ వారు దుష్టులు, మూర్ఖులు అంటున్నారు. ప్రత్యేకత. దేని నుండి మనము ప్రత్యేకింపబడాలి? ఈ లోకము నుండి ప్రత్యేకింపబడాలి, ఈ లోకస్తుల నుండి ప్రత్యేకింపబడాలి. దేవుడు లేని జనాంగము నుండి బయటకు రావాలి. వస్తున్నామా? మన ప్రత్యేకత ఉన్నదా? మన సాంగత్యం ఎవరితో ఉన్నాం? ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎవరితో కలిసి ఉంటున్నాం? పరిశీలన చేసుకోవాలి. నాబాలుతో ఉన్న అబీగయీలు, ఆమె ప్రత్యేకత ఆమెదే, వారి ప్రత్యేకత వారి. ఎక్కడా కూడా తన భర్తతో రాజీ పడలా. ప్రభువుని బట్టి, దేవుని బట్టి. సపరేషన్, పరిశుద్ధత, సాంక్టిఫికేషన్ ఉన్నదా? ఏ సంఘములో అయితే, సంఘములో ఉన్న వారిలోనైతే ఈ ప్రత్యేకత కనబడుతుందో, చాలా సార్లు అంటారు, మీరేదో గొప్పలు అనుకున్నారు కానీ మీరు మాకంటే దరిద్రులుగా ఉన్నారే అని లోకస్తులు లేరా? ఇంకేంది మీ దేవుడికి మా దేవుడికి తేడా? మీ దేవునిలో ఉన్న ప్రేమ మీలో ఉన్నదా? మీ దేవునిలో ఉన్న క్షమాగానం మరి మీలో ఉన్నదా? ఆయనకు చూపించిన విధేయత ఉన్నదా? లోబడి ఉండే మనస్తత్వం ఉన్నదా? తగ్గింపు ఉన్నదా? చాలాసార్లు మీకంటే మేమే మేలు అనుకునేవారు లేరా? అంటం లేదా? ఈనాడు కొన్ని సంఘాలను చూస్తుంటే అంటం లేదా? పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళండి. క్రైస్తవులు అంటే ఎంతో సమాధానం ఉన్నవారని మేము నమ్ముతామే, వారి మధ్య ప్రేమ ఉంటుందని నమ్ముతామే. మీకంటే మేమే మేలు. ఎంత విచారకరమైన విషయం.
దేవునికి ఎంత అవమానం, ఎంత బాధ, ఇలాంటి వారి కొరక నేను నా రక్తము చిందించింది. ఇలాంటి వారి కొరక నేను మనుష్యుడిగా ఈ లోకంలో జన్మించాను. దేవునిని దుఃఖపెట్టే సంఘటనలు, దేవునిని బాధ పెట్టే సంఘటనలు, దేవునికి అవమానం తెచ్చే సంఘటనలు ఉండడం లేదా ఈనాడు సంఘటనలు? సంఘమును ఎవరు కాపాడాలి? పోలీసులా? విచారకరమైన విషయం. ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలి. ఎందుకు అంటే ఆయన ప్రత్యేకింపబడిన వాడు. దైవ గ్రంథంలో ఏమున్నదండి? హెబ్రీ పత్రికలో నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ సపరేటే. ప్రత్యేకత అనేది చాలా చాలా అవసరం. అంతేకాదు పరిశుద్ధత. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధులనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. సంఘము యొక్క క్షేమాభివృద్ధి దేని మీద ఆధారపడి ఉన్నదంటే సంఘములో ఉన్న పరిశుద్ధత, సంఘములో ఉన్న ప్రత్యేకత మీద ఆధారపడి. ఒక భక్తుడు ఆలాపనలేండి ప్రార్థనలో చేసుకొని పండుకున్నాడు భక్తుడు. ఒక ఆలాపన వచ్చింది. ఆ ఆలాపనలో అతన్ని తీసుకెళ్ళి ఎక్కడికో ఒక దూత ఎవరో ఒక చోట పెట్టారు. ఎక్కడ పెడితే అరే ఇదంతా ఎక్కడంటే ఇదంతా కూడా సంఘమే అని అన్నాడట. ఇప్పుడు సంఘం ఎక్కడ ఉన్నది అంటే సంఘము లోకములో ఉన్నది అని. ఓహో, లోకములో సంఘం ఉన్నదా? వెరీ గుడ్, నిజమే. ఇప్పుడున్న సంఘాలు కూడా లోకంలో ఉన్న సంఘాలే అని కొడుకున్నాడంట. మళ్ళా ఆలాపన వచ్చిందంట. లోకంలో సంఘం ఉన్నది అన్నాడు కానీ ఇప్పుడు మరి సంఘము ఇంకా ఎక్కడ? సంఘములో ఏమున్నది అన్నాడు. లోకములో సంఘం ఉన్నది, ఇప్పుడు సంఘములో ఏమున్నది అని అడిగాడట. సంఘములో లోకమున్నది అని చూపించాడట. ఈ దినాలలో జరుగుతున్నది సంఘము అనేది లోకములో ఉండడం కరెక్టే, కానీ ఆ లోకం సంఘములోనికి రావడం అనేది చాలా భయంకరమైన విషయం. అలాగైతే సంఘము పరిశుద్ధత కలిగి ఉండాలి, సంఘము ప్రత్యేకత కలిగి ఉండాలి, సంఘము ఏక మనస్సు కలిగి ఉండాలి, సంఘము ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి, సంఘము విరిగి నలిగిన హృదయం కలిగిన వారు కలిగినటువంటి సంఘముగా ఉండాలి. మరొక మాట చూద్దాం. చూడండి చూసినట్లయితే ఆ 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. సంఘము యొక్క క్షేమాభివృద్ధి దేని మీద ఆధారపడి ఉన్నదంటే ఆనాడైనా ఈనాడైనా ఈ నాలుగింటి మీదనే. ఏ నాలుగవి? ఆ సంఘములో ఏముండాలి? అపోస్తుల బోధ ఉండాలి. వాట్ ఈస్ అపోస్తుల బోధ అంటే ఏమిటి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును కొరింథీ పత్రికలో రాయబడింది. యేసు క్రీస్తును గూర్చిన బోధే అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఉండాలి. రెండవదిగా ఏముండాలి? సహవాసం ఉండాలి. సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు సంఘాన్ని విడిచిపెట్టావు అంటే నువ్వు మరొక దాంతో సహవాసం చేసినట్టే. సహవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆరాధన కూడా ఆ సంఘములో ఉండాలి. 2:42లో మనం చూస్తున్నప్పుడు 4 విషయాలు అక్కడ కనబడుతున్నాయి. ఆనాటి సంఘములో బోధ ఉన్నది, సహవాసం ఉన్నది, ప్రార్థన ఉన్నది, ఆరాధన. ఈ విషయంలో వారు ఏమన్నాడు? ఎడతెగక అన్నాడు. అంటే ఏ ఒక్క ఆదివారం కూడా వారు మానిన వారు, ఎడతెగక కంటిన్యూస్. ఈ ఆదివారం అయిపోయిన వెంటనే మళ్ళీ ఆదివారం ఎప్పుడు వచ్చుదా అనుకుంటే
ఎలాగుంటుందండి? 9:30 అంటే 9:15కే వచ్చి కూర్చుంటాను. నేను బిలాయిలో నార్త్ వైపున ఒక సంఘానికి వెళ్ళాను. షాలు నయన్ గారు అని అక్కడ దైవజనుడు. నేను వెళ్ళినప్పుడు బ్రదర్ మీటింగ్కి వెళ్దామని 7 గంటలకే నన్ను లేపాడు. నేను ఇప్పుడు 6 గంటలకే ముందే లేస్తాను కాబట్టి మెలకుగానే ఉన్నాము. లేచి బైబిల్ చదువుకుంటే 7 గంటలు బ్రదర్ ఎగ్జాక్ట్లీ మనం 10 నిమిషాల్లో మనం మందిరంలో ఉండాలి అని అన్నాడు. సరే బ్రదర్ అంతా కటిక స్నానం చేశాం. 7 గంటల 10 నిమిషాలకు మందిరానికి వెళ్ళాం. మీకు ఎన్నింటికి బ్రదర్ మందిరం? 7:30కి బ్రదర్. 7 గంటల 10 నిమిషాలకు వెళితే అది కూడా దేవుడు అప్ స్టేట్లో జరిగేది. సుమారు 500 మంది పట్టే అసెంబ్లీ హాల్. మేము వెళ్ళేటప్పటికే సుమారు 300 మందికి పైగా వచ్చి కూర్చొని ఉన్నారు. నాకు వండర్, ఐఎమ్ సో వండర్ అనమాట. రియల్గా జరిగినటువంటి సంఘటన. 7:10కి 300 మందికి పైగా వచ్చి కూర్చున్నారు. 7:30 అయ్యేటప్పటికి డోర్స్ మూసివేయబడ్డాయి. సుమారు 95% కూర్చున్నారు. ఆ తర్వాత వెనక డోర్ మూయబడింది కానీ ముందు డోర్ ఓపెన్ చేయబడింది. నేను అడిగాను, ఏం బ్రదర్ ముందు డోర్ ఓపెన్ చేయబడింది ఎందుకనంటే, ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఒక 5 నిమిషాలు అట్లా వస్తారు బ్రదర్, వాళ్ళు వీళ్ళందరి ముందు సిగ్గుతో వెళ్తారు బ్రదర్ వెనకాల కూర్చోటానికి. ఎంత ఎలా ఉన్నది మన యొక్క ప్రవర్తన? ఈ ఆదివారం అయిపోయిన వెంటనే మరలా ఎప్పుడు వచ్చిందా ఆదివారం తప్పన ఉండాలి. నా ప్రభువుని నేను చూడాలి, ప్రభువుని నేను చూడాల్సిందే అనుకొని తెల్ల వాళ్ళకు ముందే పరిగెత్తింది మరియ. అయ్యో నా ప్రభువు ఎక్కడున్నాడు? అయ్యా నా ప్రభువుని ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి, నేను మోసుకొని పోతాను మరియ. ఆ తపన మనలో ఉండాలి. నేను ముందుకు సాగుతున్నాను. 4వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చి ప్రతి వానికి వారి అక్కర కొలిగారు. ఈ సంఘంలో సమర్పణ ఉన్నది, డెడికేషన్. వాళ్ళు ఏమనుకున్నారంట, అసలు ఏది కూడా తమది కాదనుకున్నారట. వాడు ఇది నాది కాదు, ఇది దేవుని భాగం, ఇది దేవునికి ఇవ్వాల్సిందే. నిజంగా కోట్ల రూపాయలు ఒకవైపున పెట్టి తరాజులో చూసేటప్పుడు మరొక వైపున ప్రభువు చేసిన కార్యాన్ని పెడితే ఏది తూగుతుందండి? నీ రుణమును నేను ఎలాగ తీర్చును? ఆయనకి ఎంత ఇచ్చాను రుణాన్ని మనం తీర్చుకోగలం? దైవజనులు శ్యాంబాబు గారు ఒక పాట పాడాడు, రాశాడు, నీ రాబడి ఎంత, నీ వీక్షణదెంత. దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడవద్దు. వారు అన్ని ఇచ్చేశారట. ప్రభునందు ప్రియమైన వారు, గుంటూరులో మిస్పా సంఘం కట్టబడేటప్పుడు డబ్బు కొరతైనప్పుడు వారి బంగారాలన్నిటినీ కొదవ పెట్టి డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు మందిరాన్ని. అందుకనే కోట్ల రూపాయల మందిరం తయారై. సమర్పణ ఉండాలి. సంఘ క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే సమర్పణ చాలా చాలా అవసరం. 3వ అధ్యాయం 8-9 వచనాలలో మనం చూసినప్పుడు వారి ప్రవర్తన కూడా మారిపోయింది. వాడు దిగ్గున లేచి నడిచిన అద్భుతం జరిగింది. వాడు నడక మారిపోయినది. ఆనాడు సంఘంలో దేవుని యొక్క వాక్యం విస్తరిస్తూ ఉండగా అద్భుతాలు జరిగినాయి. వారు అంటున్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున లేచి నడవమనగానే వాడు దిక్కున లేచి గొంతులు వేయుచు మందిరములోనికి. నడక మారిపోయింది. ఆనాడు
అంతేకాదు కానీ ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 8వ అధ్యాయం మొదటి వచ్చి ఆ సమయం అయిపోయింది. 8వ అధ్యాయం మొదటి ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో చెదరిపోయింది. 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారము చేసిరి. సంఘము వర్ధిల్లుతూ ఉండగా, సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉండగా, సంఘములో ఏక మనస్సు కలిగినటువంటి వారు ఉండగా, ప్రార్థనాపరులు ఉండగా దుష్టుడు ప్రవేశించాడు. ప్రవేశించాడు. సంఘములకు భారం, బాధ, హింస కలిగినది. అయితే ప్రభు గొప్పవాడు. ఆయన, నేను చాలా విషయాలు గమనిస్తూ ఉంటే నెగిటివ్లో పాజిటివ్ చేసేవాడు ఆయన. అది జరగదు అనుకుంటాం, జరిగిస్తాడు. వారు చెదరిపోయారు. చెదరిపోయిన వారు చెదరినట్టే ఉండక వారు ఏం చేస్తున్నారట? వారు సువార్తను ప్రకటన చేయుతూ సంఘములను వారు కట్టినారట. వారు తర్వాత చదవండి. చెదరిపోయిన వారు చెదరినట్టు ఉండక వారు క్రీస్తు సువార్తను ప్రకటించుచుండెను. ఒక సంఘ క్షేమాభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుంది? కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అయినా మనము చెదరిన వారము చెదరినట్టే ఉండక ఏం చేయాలి? మనము ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి మనం ఏం చేయాలి? ధైర్యము తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాలి. మనకి ఎక్కడ అనుకూలముగా ఉన్నదో ఆ ప్రదేశంలో క్రీస్తు సువార్త వినిపించాలి. ఒకవేళ మీరు బయటకు రాకపోతే ఈ చుట్టుప్రక్కల సువార్త అందదేమో. కారణాలు ఏదన్నా కావచ్చునండి. అక్కడ మందిరం దగ్గర కాబట్టి ప్రతి గుడికి నువ్వు వెళ్ళావు, చాలా సంతోషం. ఇప్పుడు నువ్వు పరిశీలన చేసుకో. శనివారం కూడికి ఉన్నది, దగ్గర కాబట్టి వెళ్ళామండి. మరి దూరం అయితే ఒక్కసారి ఆలోచించి ఆగుతావా, సాగుతావా? నిన్ను నువ్వు పరిశీలన, దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. నా కొరకు నా సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఈ సహోదరుడు నడిచి వస్తాడా, దూరం నుంచి వస్తాడా, ప్రయాసపడతాడా, తన సమయాన్ని నా కొరకు వినియోగిస్తాడా? దేవుడు పరిశీలన చేసినప్పుడు మనము ఆగిపోయే వారంగా ఉండకూడదు. కానీ మనం ఎలా ఉండాలి? ఎస్, ఐ ఆమ్ రెడీ. ప్రభు నందు ప్రియమైనటువంటి వారారా, ఒక సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఈ సంఘం ఒక గొప్ప మాదిరికరమైన సంఘముగా ఉండాలి అని అంటే, సంఘములో నీవు ఎలాగుండాలి? నీవు పొడవబడిన వాడిగా, దానిగా ఉండాలి. నీవు ప్రార్థనాపరుడుగా, ప్రార్థనాపరురాలుగా ఉండాలి. నీవు ఏక మనస్సు, ఏక హృదయం, ఏక ఆత్మ కలిగి ఉండాలి. నీవు సమర్పణ కలిగి ఉండాలి. ఉంటున్నామా? పరిశీలన చేసుకుందాం. నూతనంగా ఏర్పడినటువంటి మన సంఘం, ఈ సంఘం ఈరోజు ఆరాధన ప్రారంభించడానికి పునాది ఎప్పుడు కాదు, కొంతకాలం నుంచి ఈ పునాది శ్రేష్టమైన పునాదిగా ఉండాలని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు సంఘంలో చాలా మంది. ఎంతో మంది దైవజనులు బలపరిచారు. ఎంతో ప్రార్థనతో ఏర్పడినటువంటి స్థలం ఇది. అలాగైతే మరి ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. ఏక మనస్సు కలిగి ఉందాం. దేవునికి ఇష్టమైనటువంటి యాజకులుగా, దేవునికి ఇష్టమైన జనాంగముగా మనము ఉందాం. మన ప్రభువు అక్కడ కొరకై మంచి సిద్ధపాటుతో, మంచి హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో ఆయనను ఎదుర్కొన్నాం. అట్టి కృప ప్రభు యేసుక్రీస్తు మనకు అనుగ్రహించుగాక.